నిజాం రజాకార్ల పాలనలో ప్రజలకు కనీసం భద్రత కూడా ఉండేది కాదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు ఆరోపించారు. అనంతరం బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గౌతమ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం ఎంఐఎం పార్టీకి భయపడే నాటి బీఆర్ఎస్ మరియు నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించడం లేదని గౌతమ్ రావు ఘాటుగా ఆరోపించారు. లేకుండా చేసినటువంటి కారణాలన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి ఆ రోజు బలవంతంగానే భారతదేశంలో ఈ ప్రాంతాన్ని విలీనం చేసినారు కాబట్టి, భారత ప్రభుత్వం యొక్క పోలీస్ చర్య కారణంగానే చేసినారు కాబట్టి దీన్ని విమోచన దినంగానే భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. కాబట్టి ఆ రోజు ఏదైతే రజాకార్లు హిందూ మహిళల పట్ల నగ్నంగా బతుకమ్మలాడియడం, హిందూ మహిళల పట్ల అకృత్యాలు చేయడం, వరుసగా నిలబెట్టి ఏదైతే ఉద్యమంలో ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడిన అందరినీ కూడా చంపేయడం, ఆ రోజు ఉర్దూ కాకుండా వేరే భాష నేర్చుకునే అవకాశం లేకుండా చేయడం, వేసుకున్నట్టు వేషధారణ కూడా మార్చుకోవాలని చెప్పి అయితే నియంత్రిత పోకలు ఆ రోజు చేసినారో నిజాం, అవన్నీ కూడా రాబోయేటువంటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఇస్లాం రాష్ట్రంగా ఇస్లాం దేశంగానే ఉంచుతామని చెప్పినారు. లేదంటే ఈ దేశం సపరేట్ గా మేము పోయి పాకిస్తాన్లో కలుస్తామని చెప్పినారు. భారతదేశానికి గుండెకాయ లాంటి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే ఈరోజు మనం స్వేచ్ఛా జీవులుగా స్వేచ్ఛను పిలుచుకొని మనకి ఇష్టం ఉన్నటువంటి ప్రాంతంలో నివసించేటువంటి అవకాశం దక్కింది. కాబట్టి దీన్ని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా, తెలంగాణ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారు ఏదైతే కల్చరల్ మినిస్టర్ ఉన్నప్పుడు 2022లో దీన్ని అఫీషియల్ గా నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని వారు అప్పీల్ కోరి 22 నుంచి భారత ప్రభుత్వం ఇక్కడ అఫీషియల్ గా ఈ యొక్క సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అమిత్ షా గారు వచ్చిపోయినారు. కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చిపోయినారు. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి యొక్క పరేడ్ గ్రౌండ్స్ జరగబోయేటువంటి ఉత్సవాలకు కూడా ఈ యొక్క రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ గారు వారు రాబోతున్నారు. ఎందుకంటే ఆ రోజు మిలిటరీ చర్య జరిగింది కాబట్టి డిఫెన్స్ మినిస్టర్ రావాలని చెప్పి అయితే కోరినారో దానిలో భాగంగానే రాజ్నాథ్ సింగ్ గారు కూడా వస్తా ఉన్నారు. రేపు ఈ యొక్క కార్యక్రమం ఉదయం 8 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించబడుతోంది అఫీషియల్ గా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉంది. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇక్కడటువంటి ప్రభుత్వాలు, ఇక్కడటువంటి రజాకారుల వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఎంఐఎం కు తొత్తుగా ఉండడం కారణంగా ఎంఐఎం ఒక ఓట్లకు